ఆయన పేరేం పేరు? మల్లికార్జున ఘట్టంలోనే. ఇంటి గోత్రం ఏంది మీ గోత్రం? ఏర్నెల గోత్రం. కృష్ణ గారిది మీది ఒకటే అంతేగా? ధన్యవాదాలు. ఘట్టంనేని వారు అంతేగా? అది లైన్లో ఏం లేదు, మళ్ళీ చూడాలంటే రాదుగా. ఇప్పుడు ఇవాళ నాకు ఇంట్రెస్ట్ ఉంది, చేయగలుగుతున్నాను. ఇంట్రెస్ట్ లేకుండా చేయగలుగుతామా? అదిగో సీతారామ ఎలగాటూరి వెళ్ళిపోవటమే బండి వేసుకొని. ఎలగాటూరి సుధాకర్ గారు మాట్లాడతారు ఏమన్నా? ఏం మాట్లాడారండి? పెట్టుకోవచ్చులే. ఇంకా కర్ర గట్టిగా ఉంది, ఈరోజు బురిపాలెం చూపించాలని చిన్న ప్రయత్నం. కెమెరాలే భాష్యమేనా? బురిపాలెం వచ్చిన భాష్యమేను. ఇది డౌన్లోడ్ చేయాలి, మళ్ళీ దీంట్లో డౌన్లోడ్ చేయాలి, ఊరినే కాదు. అందరికి ధన్యవాదాలు. బురిపాలెం చూడగలుగుతున్నాం. ఇప్పుడు 4 నిమిషాలు అయితేనే మనకి రేటింగ్ వచ్చింది. 4 నిమిషాల లోపు యూట్యూబ్లో మనకి ఎన్ని వీడియోలు పెట్టినా రాదు, రేటింగ్ రాదు. 5-6 నిమిషాలు మంచిది. అందుకని కాలం గడపాలి మంచిగా ఉపయోగపడేటట్టు. గుడ్ మార్నింగ్ అందరికి. బురిపాలెం 2 నిమిషాలు గడిచింది. ఏంది చేయదబ్బా? నాకు అప్పుడు ఏడ డొక్కలో. ఓకే, మనం బురిపాలెంలో ఉన్నాం, బస్ స్టాప్లో. ఒక చిన్న వీడియోలే. వ్యాన్లన్నీ బాగానే వస్తున్నాయా? జాగ్రత్తగా. బురిపాలెం బస్ స్టాప్ వీడియోలు చెప్పాక అప్పుడప్పుడు చెప్తారండి. మన బురిపాలెం. అందరికి ధన్యవాదాలు. మొత్తిచ్చాడా? చదురు కండ్ల వచ్చింది అంతేగా? కండ్ల వచ్చింది. కనిపిస్తున్న బురిపాలెం పేరు తెలిసింది కదా, పరచూరు సుధాకర్. ప్రస్తుతం బురిపాలెంలో ఉన్నాను. కృష్ణ గారు పమ్మరావు పోతుంది. ఇక చిన్న కెమెరా పెట్టాలి. యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి కెమెరా పట్టా. 5-6 నిమిషాలు వీడియోలు పెడితే ఉపయోగం ఉంటుంది. అంతేనా? బురిపాలెం నుంచి పేరు చెప్పు అందరికి. గరిపాటి వంశం. అది గరిపాటి వంశం. నాంచార్య కొడుకుని తాత పొన్నయ్య గారి తాత. నాకు తెలియదు. ఓకే 3 తరాలు వచ్చినాయి. ధన్యవాదాలు. బురిపాలెం గడ్డి నుంచి ఒకళ్ళకొకళ్ళ సంబంధం ఉంటేనే మనం నిలబడేది. వెనకటి తరాల నుంచి, ఇప్పుడు కాదు, వెనకటి తరాల నుంచి మనకున్న ఎక్కడో బంధం ఉంటుంది. అందుకని మనం నిలబడి ఉంటాం. కెమెరా అనేది ఫోన్ కాదు, కెమెరానే. అన్ని దాంట్లో ఉంటాయి. డౌన్లోడ్ చేసుకోవటమే. ఎప్పుడైనా సరే మన ఉనికిని మనం కాపాడుకోవాలి ఎక్కడున్నా. అంతేనా కదా? కొత్తూరు లంక నేను చెబుతాను. నేను ఉదయం 5:30కి తెల్లలో, ఉదయం 5 గంటలకి, తర్వాత 5:30కి, తర్వాత 9 గంటలు, 9 గంటలకి నేను ఎక్కించాను. నేను 1:30 తర్వాత సాయంత్రం 5:15 అంతే. 5:15 రెండో కొత్తూరు ఒక బస్సు, రెండో బస్సు అడుగుతున్నారు. ప్రయత్నం. గాజు లంకలదు కొత్తూరు లంకకి రెండో బస్సు అడుగుతున్నారు. గవర్నమెంట్ ని అడుగుతున్నారు.
అంటే ఏప్రిల్లో కొల్లూరు వెళ్ళాలి. ఏప్రిల్లో కొత్త బస్సులు వస్తాయో. తిరిగిద్ది. మంద తగిలిద్ది పెసర్లంక, కొల్లూరు కట్ట కింద పెసర్లంక, తర్వాత ఏరు దాటంగానే పెదలంక, తర్వాత చింతలంక, ఈపుడు లంకలు 2 ఉన్నాయి. సుగ్గర్ లంక, చిలుమూరు లంక, కనిగిరి లంక, కొత్తూరు లంక. ఇంకా చాలా దూరం వెళ్ళాలా, ఇంకా 10 కిలోమీటర్లు వెళ్ళాలా. అది పెసర్లంక పెదలంక మీద బ్రిడ్జి. మధ్యలో 2000లో నేను కర్ణాటకకి వెళ్ళా. 2001 2003లో బ్రిడ్జి వచ్చింది. అప్పుడు అడిగేవాళ్ళు, అప్పుడు నన్ను అడిగేవాళ్ళు ఇటు ఎందుకు వచ్చావు అని. 3 ఏళ్ళలో మీకు బ్రిడ్జి అవుద్ది అన్న. ఆ బ్రిడ్జి చూసింది. ఆ బ్రిడ్జి తర్వాత పెరుమూడు బ్రిడ్జి అయింది. పాయ మీద ఉంది, పాయ మీద ఉంది. ఒక పాయే, ఒక పాయే, మొత్తం 3 పాయలు. దిగువన గాజులంక ఉంది. గాజులంక శ్రీకాకుళం అది మొత్తం పాయ. అది ఒక పాయ, ఏకపాయ. అది బ్రిడ్జి అది అవసరమైంది. ఎప్పటికైనా వేయాలి, ఎప్పటికైనా వేయాలి. అది శ్రీకాకుళానికి వేస్తే అందరూ మా ఇష్టం ఉన్నాడు అక్కడ. అది కాకుండా ఇక్కడే వేయాల్సింది. కానీ ఇప్పటికైనా వేస్తారులే ఎప్పుడోసారి. ఆంధ్ర మహారాష్ట్ర ఉన్నాడు. నెంబర్ 1 వెళ్ళిపోవచ్చు. మనం వేమూరు కొల్లూరు 2 మండలాలకి బ్రహ్మాండంగా ఉంటుంది. గాజులంక శ్రీకాకుళం పిచ్చి లాగాలి, గవర్నమెంట్ లాగాలి, ప్రత్యేక దృష్టి తీసుకొని. రాజధాని ఇంకా పక్కా అయినట్టే. ఇంకా అసలు ఎంత ఖర్చు అయినా జనం కోసం చెయ్యాలి. గాజులంక శ్రీకాకుళం పిచ్చి నేను కూడా కోరుకుంటున్నా. అదే ఇది ఇదే, అదే ఇది ఇదే. వేమూరు కొల్లూరు మండలాలకి 2 కలిసి వచ్చింది. బురిపాల నుంచి అందరికి ధన్యవాదాలు. గాజులంక నుంచి 10 కిలోమీటర్ల పెనుమూడి మిర్చి. పదవిలో ఉన్నప్పుడు ఇటువంటి చేస్తే జనం బాగా చెప్పుకుంటారు. నేను రోషి గారి పేరు పెట్టమని ఇచ్చా యూట్యూబ్లో. గాజులంక శ్రీకాకుళం బ్రిడ్జి వేసి రోషి గారి పేరు ఏది వేమూరు గుర్తుంటుందిగా. మన గుంటూరు జిల్లాకు ఒక ముఖ్యమంత్రి గవర్నర్ చేశాడు కదా, ఆయన పేరు గుర్తుంటుందని పెట్టా. అది నోట్ చేసుకొని గాజులంక శ్రీకాకుళం బ్రిడ్జి చేశారనుకో అందరికి ఆనందం, సంతోషం, సంతోషం. బురిపాల నుంచి చెప్పారు. అవకాశం వస్తే ఉన్న ఎమ్మెల్యే ఎంపీ ఉన్నంతసేపే అటువంటివి చేస్తే ఎప్పుడు గుర్తుంటారు. ధన్యవాదాలు. బురిపాల నుంచి ధన్యవాదాలు.